నమస్కారం, వెల్కమ్ టు గాంధీవం, ది ఎరా ఆఫ్ ట్రూత్. ఏఎస్ డౌలత్ తులసివనంలో గంజాయి మొక్కలాంటోడు. ఈయన రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మాజీ చీఫ్ గా 1999 నుంచి 2000 మధ్య కాలంలో పనిచేశాడు. రా చీఫ్ పదవి దేశభక్తి, గోప్యత, కఠిన నిర్ణయాలు తీసుకోవడం మరియు పూర్తి తటస్థతను ఆశిస్తుంది. అయితే ఈయన పదవీ కాలంలో భారత్ కాశ్మీర్లో తన ఇంటెలిజెన్స్ విధానాన్ని మృదువుగా మార్చిందని, ఈయన విధానాలు విభజనవాద శక్తులకు మరింత ప్రోత్సాహం ఇచ్చాయని విమర్శకులు అంటున్నారు. ఆ కాలంలోనే వాజ్పేయి ప్రధానిగా ఉండగా 1999 డిసెంబర్ 24న ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ IC-814 హైజాక్ ఘటన జరిగింది. ఈ హైజాక్ లో పాకిస్తాన్ మద్దతు ఉగ్రవాదులు విమానాన్ని ఆక్రమించి 190 మంది ప్రయాణికులను బందీగా చేసుకున్నారు. విమానం అమృత్సర్, లాహోర్, దుబాయ్, కాబూల్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్లో కందహార్కు చేరుకుంది. హైజాకర్ల ఒత్తిడికి లొంగి భారత ప్రభుత్వం మసూద్ అజర్ సహా 3 ప్రముఖ ఉగ్రవాదులను విడుదల చేసింది. ఆ హైజాక్ సమయంలో ఈ దౌలత్ ప్రధాని వాజ్పేయి ముఖ్య సలహాదారుల్లో ఒకరు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఎందుకంటే ఇది ఉగ్రవాదులకు దేశ బలహీనతలను చూపించినట్లుగా కనిపించింది. ఈ దౌలత్ మొదటి నుండి వివాదాస్పదకుడు కావడానికి కందహార్ ఘటన మాత్రమే కారణం కాదు. ఇంకా దారుణం ఏమిటంటే పదవీ విరమణ తర్వాత ఈ దౌలత్ పాకిస్తాన్ మాజీ ISI చీఫ్ అసరద్ దుర్రానీతో కలిసి ద స్పై క్రానికల్స్ అనే పుస్తకం రాయడం పెద్ద వివాదం రేకెత్తించింది. దీన్ని బట్టి ఈ దౌలత్ కి పాకిస్తాన్ ISIతో ఎంత దగ్గర సంబంధాలు ఉండేవో తెలుస్తోంది. పాక్ ISI భారత్ లో ఉగ్రవాదాన్ని మద్దతిచ్చే సంస్థ కాబట్టి దాని మాజీ చీఫ్ తో కలిసి భారత్ ఇంటెలిజెన్స్ చీఫ్ రహస్య ఆపరేషన్స్ మీద పుస్తకం రాయడం అంటే భారతీయ భద్రత పరంగా పెట్టినట్లే అని అతనికి దేశం పట్ల ఉన్న విశ్వాసం కూడా ప్రశ్నించబడ్డాయి. మోడీ ప్రభుత్వం వచ్చాక కూడా ఆయన కాశ్మీరీ విభజనవాదుల పట్ల సానుభూతి చూపడం, భారత ప్రభుత్వ యాంటీ టెర్రర్ విధానాలపై విమర్శలు చేయడం వల్ల మాజీ రా చీఫ్ కంటే రాజకీయ నాయకుడిగా ఎక్కువగా కనిపిస్తాడు. పాక్ పై దాడి కంటే దౌత్యపరమైన చర్చలు మంచిదని ఈ మధ్య కూడా సలహా ఇచ్చాడు. మరో సందర్భంలో మాట్లాడుతూ నేను మొదటి నుంచి కాంగ్రెస్ సానుభూతి పరుణ్ణి అని చెప్పాడు. చెప్పడమే కాదు, కాంగ్రెస్ తలపెట్టిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి రాహుల్ చేతులు పట్టుకొని మార్చ్ కూడా చేశాడు. ఇటువంటి రాజకీయ భావాలున్నవాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాకుండా వాజ్పేయి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రావడాన్ని ఎలా సహించగలడు? కాందహార్ హైజాక్ సమయంలో ప్రధానికి ఇంటెలిజెన్స్ సమాచారం సలహాలు ఇవ్వవలసిన వ్యక్తికి ఇటువంటి రాజకీయ పక్షపాతం ఉంటే ఆ సమయంలో నిష్పక్షపాతంగా పని చేశాడు అని ఎలా నమ్మడం? ప్రధానికి తప్పుడు సలహాలు ఇచ్చి ఉండవచ్చు, నిర్ణయాలు తీసుకోవడంలో కాలయాపన చేసి ఉండవచ్చు. పైపెచ్చు ఈయన కాశ్మీర్ తీవ్రవాదుల సానుభూతి పరుడు కూడా. ఈ దౌలత్ ఆనాటి హైజాక్ ఘటనపై ఈ మధ్య మాట్లాడుతూ అమృత్సర్ లో విమానం ల్యాండ్ అయిన తర్వాత పొరపాటు జరిగిందని, కానీ హైజాక్ సమయంలో ప్రభుత్వ వైఫల్యానికి వాజ్పేయి విమర్శలకు గురయ్యాడు. జాతీయ భద్రతను రాజకీయ సైద్ధాంతిక ప్రాధాన్యతల కోసం రాజీ పడ్డారని, అలాంటి వ్యక్తులకు రా హెడ్ గా పనికిరారు అని విమర్శకులు భావన. గత వారం విడుదలైన దురంధర్ సినిమాలో దర్శకుడు ఈ మాజీ రా చీఫ్ తన విధి నిర్వహణలో రాజీ పడినట్టు చూపించాడు. ఈ మధ్య ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ సమయంలో ఒక జర్నలిస్ట్ పాకిస్తాన్ మరియు కశ్మీర్ పై ఆయన వ్యాఖ్యల గురించి అడగ్గా ఆయన కోపంతో జర్నలిస్టును దారుణంగా తిట్టాడు. పై కారణాల వల్లే ఆయన భారత చరిత్రలో అత్యంత వివాదాస్పద ఇంటెలిజెన్స్ అధిపతిగా గుర్తింపు పొందాడు. తులసివనం లాంటి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ లో ఇలాంటి గంజాయి మొక్కలు ఉండడం దేశ భద్రతకే ప్రమాదకరం. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.